నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పార్లమెంట్ లో కలర్ స్మోక్ దాడి చింతా ప్రభాకర్ ను సన్మానించిన వివిధ కుల సంఘాలు కంకర మిల్లును తొలగించాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం చింతా ప్రభాకర్ కు అభినందనలు తెలిపిన సదాశివపేట మున్సిపల్ కమిషనర్ వివిధ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించిన పట్టణచెరు ఎమ్మెల్యే లోక్సభలో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ఉల్లంఘిస్తూ దారుణానికి ఒడిగట్టారు. లోక్సభలో 0 అవర్ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా ఇద్దరు ఆగంతకులు సందర్శకులు కూర్చునే గ్యాలరీ నుంచి దూకి సభలోకి ప్రవేశించారు. గ్యాలరీ నుండి కిందకి దూకి గ్యాస్ క్యానిస్టర్లను విసిరారు. సభ్యులు కూర్చునే టేబుల్స్ పై నుంచి దూకుతూ సభాపతి స్థానం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. क्षेत्रों में रहने वाली लोगों के लिए भी है। सभा की कार्यवाही 2 बजे तक स्थगित की जाती है. లోక్సభలో భద్రతా వైఫల్యం బయటపడింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు సభలోకి ప్రవేశించారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఆగంతకులు సభలో టియర్ గ్యాస్ ప్రయోగించారు. వారి షూ నుంచి పసుపు రంగు గ్యాస్ వెలువడింది. 0 అవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఎంపీలు సభ నుంచి బయటకు పరుగులు తీశారు. అనూహ్య పరిణామంతో సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నీలం, ఆమూల్ షిండేగా గుర్తించారు. ఐనవోలు రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల 30 నిమిషాలకు భక్తులచే దేవాలయ కైలాసంగా భావిస్తున్న ఆశ్రమం వద్ద కొలనులాగా తయారు చేసి గణపతి పూజ, గౌరీ పూజను నిర్వహించుకొని పోలీస్ వర్గ కార్యక్రమాన్ని జరిపారు. ఇందులో భాగంగా కార్తీక మాస పుణ్యఫలం కోసం పోలీస్ వర్గం ఎందుకు చేసుకోవాలి అనే విషయంపై పురాణంలోని ఒక కథను భక్తులకు వివరించారు. కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు బుధవారం పోలీస్ వర్గంతో ఘనంగా ముగిశాయి. ఐనవోలు రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల 30 నిమిషాలకు భక్తులచే దేవాలయ కైలాసంగా భావిస్తున్న ఆశ్రమం వద్ద కొలనులాగా తయారు చేసి గణపతి పూజ, గౌరీ పూజను నిర్వహించుకొని పోలీస్ వర్గ కార్యక్రమాన్ని జరిపారు. ఇందులో భాగంగా కార్తీక మాస పుణ్యఫలం కోసం పోలివర్గం ఎందుకు చేసుకోవాలి అనే విషయంపై పురాణంలోని ఒక కథను భక్తులకు వివరించారు. భక్తులచే దీపారాధనలు చేయించి ఆలయంలో తయారు చేసినటువంటి నీటి గుండంలో దీపాలను విడిచి గంగ పూజను చేశారు. అనంతరం నెల రోజుల పాటు ఎంతో శ్రమించి ఈ కార్తీక మాస ఉత్సవాలను విజయవంతం చేసినటువంటి గంగుల రాజురెడ్డి నేతృత్వంలో కార్యకర్తలకు స్వామివారి శేషవస్త్రాలను అందించారు. తదుపరి కార్యకర్తలకు, భక్తులకు మహాదాశీర్వచనం నిర్వహించారు.
సంగారెడ్డి పట్టణంలోని శివాజీనగర్ కాలనీలో యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాల్ ఆధ్వర్యంలో కాలనీ యువకులు గోమాతకు దహన సంస్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభు, మాణిక్యం, రాజు, లక్ష్మణ్, మహేందర్, పౌల్తో పాటు శివాజీనగర్ కాలనీ యువకులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని శివాజీనగర్ కాలనీలో యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాల ఆధ్వర్యంలో కాలనీ యువకులు గోమాతకు దహన సంస్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభు, మాణిక్యం, రాజు, లక్ష్మణ్, మహేందర్, పౌల్తో పాటు శివాజీనగర్ కాలనీ రాత్రి 12 గంటలకు శివాజీనగర్లో ప్రతి కుటుంబానికి ఒక తల్లి లేక ఆవును చూస్తే మేము చాలా సంతోషపడి, తల్లిని చూస్తే ఎంత సంతోషం ఉంటుందో మా శివాజీనగర్ సంబంధించిన ఆవును చూస్తే కూడా అంత సంతోషం ఉండేటువంటి పరిస్థితి. ప్రతి ఇంట్లో కూడా పోయి ఆవుకు కావాల్సినటువంటి అన్ని కూడా సమకూర్చేటువంటి మా శివాజీనగర్లో ఆవు ఈరోజు మా నుంచి దూరం కావడం అనేది అందరం కూడా చాలా బాధ తప్ప హృదయంతో మేము మాట్లాడుతున్నాం. ఆవు అనేటువంటి తల్లి, ఆ తల్లి లేకపోవడం మేము చాలా అంటే చాలా బాధపడుతున్నాం. బాధల్లో కూడా మేము ఏం మాట్లాడో తెలియలేని పరిస్థితులు కనుక శివాజీనగర్ సంబంధించినటువంటి యువకులం, మా గల్లీకి సంబంధించిన వాళ్ళందరం కూడా ప్రత్యక్షంగా వచ్చి ఈ దాన సంస్కారాల్లో పాల్గొని మా తల్లికి ఏ విధంగా మనం రుణం తీర్చుకుంటామో ఆ విధంగా రుణం తీర్చుకునేటువంటి గొప్ప అవకాశం మా గల్లీ వాసులు అందరూ కూడా కలిగింది కనుక అందరూ కూడా నేను ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుని కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రభు గారు, లక్ష్మణ్ గారు, అదేవిధంగా మాణిక్యం గారు, రాజు గారు, మహేందర్ గారు, పౌల్ గారు, ఇంకా చాలా మంది వాళ్ళ సింగ్స్ సోదరులు వాళ్ళందరూ కూడా ఎంతో మంది ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వల్ల ఏంటంటే పుణ్యకాలం మన జీవితంలో ఒక మంచి సేవ చేసేటువంటి సౌభాగ్యం కలిగినటువంటి సిటీ ఛానల్ వారికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆవును ప్రేమిద్దాం, ఆవును గౌరవిద్దాం, ఆవును పూజిద్దాం. ఆవు లోపల ఆవును చూస్తేనే మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేటువంటి అవకాశం కనుక ఎక్కడున్నా సరే, ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మనం వెంటనే వెటర్నరీ హాస్పిటల్ తీసుకుపోయి ఆవుకు సంబంధించిన సంరక్షణ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనం అందరం కూడా తీసుకుందాం. మన ఆవులను కూడా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా సిటీ ఛానల్ ద్వారా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ గోమాతను మనం అందరం కూడా గుండెలో పెట్టుకుంటాం. మేమైతే ఈరోజు చాలా బాధపడేటువంటి పరిస్థితి కనుక ఆ బాధ మా తల్లి స్వర్గంలో కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ను సదాశివపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మరియు వారి బృందం బుధవారం ఎమ్మెల్యే నివాసంలో చింత ప్రభాకర్ ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం జంగం మహేష్ స్వామి ఆధ్వర్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన చింత ప్రభాకర్ కు వారి నివాసంలో శాలువతో సన్మానించి వేద మంత్రాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ను సదాశివపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మరియు వారి బృందం బుధవారం ఎమ్మెల్యే నివాసంలో చింత ప్రభాకర్ ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం జంగం మహేష్ స్వామి ఆధ్వర్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన చింత ప్రభాకర్ కు వారి నివాసంలో శాలువతో సన్మానించి వేద మంత్రాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అన్ని శుభకార్యాలు విజయం సాధించాలని, నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించాలని వేద ఆశీర్వచనాలతో అర్చకులు చింత ప్రభాకర్ ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ రాజేష్, మున్సిపల్ అధికారులు జంగం మహేష్ స్వామి, జంగం విజయ్ కుమార్లు పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో మండలాల అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ సమావేశానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో మండలాల అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ సమావేశానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు పెడతాం ఇనాగ్రేషన్ తొందరగా స్పీడ్ చేయకుండా ఎలక్షన్ ఈ నెల 2 నెలలు డివిజన్ స్థాయి అధికారులు గతంలో ప్రభుత్వం తీసుకున్న వర్కులు ఏ స్థాయిలో ఉన్నాయి, ఏమేమి డెవలప్మెంట్ నడుస్తూ ఉన్నాయి, శాంక్షన్స్ ఏమున్నాయి, నాన్ స్టార్టెడ్ ఏంటి, స్టార్టెడ్ ఏంటి, ఆన్గోయింగ్ ఏంటి, అవన్నీ అక్కడ స్థానికంగా సర్పంచులు ఎంపీటీస్ ఉన్నారు. ప్రభుత్వాలు చేంజ్ అయినా ప్రజలు ఒకటే ఉంటారు. ప్రజలకు ఇబ్బంది కాకుండా అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు మమేకమై ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి పైసాను చేరవేసే విధంగా మనమందరం పనిచేయాలి. కాబట్టి ఆ విధంగా డివిజన్ స్థాయి అధికారులు గ్రామాల వారీగా ఎందుకంటే సర్పంచులు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, పాత వర్కులు ఏంటి, రేపు రాబోయే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం తరఫున వచ్చే ఏంటి, అవన్నీ మంచి ఆలోచనలు ప్రజలకు జారవేసే విధంగా మనమందరం కలిసి పనిచేయాలి. కాబట్టి దానికోసం ఈ సమీక్ష నిర్మించుకోవడం జరిగింది. మీరు డివిజన్ స్థాయి అధికారులు ఆ విధంగా డెలివరీ చేయాలని పని చేస్తాం. మంగళవారం అర్ధరాత్రి సదాశివపేట్ పట్టణంలో గల ప్రధాన రహదారులైన తిలక్ రోడ్, గాంధీ చౌక్, మార్కెట్ రోడ్ గల ఏటీఎంలలో భారీ మొత్తంగా చోరీ జరిగినట్లు తెలిసింది. బుధవారం నాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతో సాక్ష్యాలు సేకరించి విచారణ చేస్తున్న పోలీసులు ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సీసీ కెమెరాలకు వైట్ కలర్ స్ప్రే కొట్టి గ్యాస్ కట్టెలతో ఏటీఎంలను కట్ చేసి అందులో ఉన్న డబ్బు మొత్తం మాయం చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి సదాశివపేట పట్టణంలో గల ప్రధాన రహదారులైన తిలక్ రోడ్, గాంధీ చౌక్, మార్కెట్ రోడ్లో గల ఏటీఎంలలో భారీ మొత్తంగా చోరీ జరిగినట్లు తెలిసింది. బుధవారం నాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతో సాక్ష్యాలు సేకరించి విచారణ చేస్తున్న పోలీసులు ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సీసీ కెమెరాలకు వైట్ కలర్ స్ప్రే కొట్టి గ్యాస్ కట్టెలతో ఏటీఎంలను కట్ చేసి అందులో ఉన్న డబ్బు మొత్తం మాయం చేసిన దుండగులు 3 ఏటీఎం మెషిన్లు పట్టణంలోని ప్రధాన రహదారి రోడ్డు పక్కనే ఉండటం విశేషం. పట్టణవాసులు 3 ఏటీఎంలలో చోరీ జరగడం విడ్డూరమని, అసలు సదాశివపేటలో పోలీస్ వ్యవస్థ అనేది పనిచేస్తుందా, 3 ఏటీఎంలో చోరీ అయిన సమయంలో నైట్ పెట్రోలింగ్ అసలు పనిచేస్తుందా అని ప్రశ్నను పోలీసులకు సంధిస్తున్నారు. పట్టణంలో ఉన్న నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తూ విచారణ చేపట్టారు. మొత్తం మీద 3 ఏటీఎంలో కలిసి సుమారు 28 లక్షల రూపాయలు చోరీ అయినట్లు తెలుస్తోంది.
అందుకోసం ఆ పొగ కూడా బయటకు వచ్చేసింది. ఇది వాల్టీ సిటీ బులెటిన్.